అందరికీ నమస్కారం. కథల ప్రపంచానికి స్వాగతం. పార్ట్ 1 లో మహాభారతం ఎవరు రాశారు, ఎవరు అనువదించారు అనే వివరాల గురించి తెలుసుకుందాం. ఇక ఇప్పుడు మహాభారతం ఎలా మొదలైంది అనేది తెలుసుకుందాం. చంద్రవంశానికి చెందిన జనమేయ మహారాజు ఒకరోజు యాగం చేస్తుండగా ఒక కుక్క పిల్ల ఆ ఆవరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ కుక్క పిల్లను అపశకునంగా భావించిన జనమేయుడు తమ్ములైన సూతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు ఆ కుక్క పిల్లను క్రూరంగా కొడతారు. ఏడుస్తున్న ఆ కుక్క పిల్ల తన తల్లి అయిన శరమ దగ్గరకు వెళ్తుంది. శరమ ఒక మహర్షి పెంచుకునే కుక్క. విషయాన్ని తెలుసుకున్న శరమ జనమేయుడు రాజ్యానికి వెళ్లి ఇలా అంటుంది: ఓ రాజా, మీ తమ్ముళ్ళు అన్యాయంగా నా బిడ్డను కొట్టారు. నేను నీ తమ్ముళ్లకు శిక్ష వేయమని అడగను, కానీ నిర్దోషుల మీద దాడి చేసిన ఫలితంగా నీ వంశానికి కారణం లేని అపాయం తప్పదు అని శాపం ఇచ్చి వెళ్ళిపోతుంది. శాపానికి భయపడిన జనమేయుడు శాపాన్ని శాంతింపజేసే మార్గం సూచిస్తాడని ఆశిస్తూ మంచి పౌరోహితుడిని వెతుక్కుంటూ వెళ్తాడు. మునిపల్లె అనే గ్రామంలో సుతశ్రవసుడు అనే పౌరోహితుడు ఉంటాడు. అతని కుమారుడు సోమశ్రవసుడు గొప్ప జ్ఞానం కలిగిన వాడు. రాజు సోమశ్రవసుడిని తన పౌరోహితుడిగా నియమించమని కోరగా సుతశ్రవసుడు తన కుమారుడిని రాజ్యానికి పంపిస్తాడు. ఇది ఇలా ఉండగా ఉత్కంఠుడు అనే బ్రాహ్మణుడు తన గురువు భార్య కోరిక మేరకు పక్క రాజ్యం నుండి చెవి కుండలాలను తీసుకొస్తూ ఉండగా దారిలో తక్షకుడు అనే పాము ఆ కుండలాలను దోచుకుంటుంది. ఉత్కంఠుడు గురు ప్రార్థనతో ఆ అడవిని మొత్తం కాల్చేయగా భయపడిన తక్షకుడు కుండలాలను ఇచ్చేస్తాడు. కానీ తక్షకునిపై కోపం చల్లారదు. సర్వం నాగజాతిని అంతం చేయాలని ఒక ప్రణాళికను వేస్తాడు ఉత్కంఠుడు. ఆ ప్రణాళిక ప్రకారం జనమేయుడు దగ్గరకు వెళ్లి ఉత్కంఠుడు ఈ విధంగా అంటాడు: ఓ రాజా, నేను ఒక పాము చేత దాడి చేయబడ్డాను. అదే పాము మీ తండ్రి పరీక్షితుడి మరణానికి కూడా కారణం. ఆ తక్షకుడు ఇంకా మన రాజ్యంలో ఉన్న పాము జాతి ద్వారా ప్రజల్ని భయపెడుతూ ఉన్నాడు. మీరు పాములన్నిటినీ నాశనం చేయాల్సిందే అని కోరుతాడు. రాజు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సర్పయాగాన్ని ప్రారంభిస్తాడు. ఆ యాగం ద్వారా ప్రపంచంలోని పాములన్నీ ఆహుతిగా యజ్ఞంలో పడిపోతుంటాయి. పాములు రాలుతూ యాగంలో అగ్నికి ఆహుతి అవుతాయి. ఇలా యజ్ఞంలో పాములు అన్నీ ఆహుతైతే ఈ భూమి మీద పాములే ఉండకూడదు కదా. మరి పాములు ఎందుకు ఇంకా ఉన్నాయి? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే తరువాయి భాగంలో కలుద్దాం. హరే రామ, హరే కృష్ణ.